హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హెక్సా XMA ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు ఢిల్లీ కార్ అండి. ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. నా పేరు పీవీసీ మున్నా. నాకు ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్స్ రావు, ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఈ కారు ఇండియాలో ఏ స్టేట్కైనా అమ్ముతాను, ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ విషయంలో టాటా హెక్సా XMA వేరియంట్ ఆటోమేటిక్ 2017 కారు 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటివరకు 80,000 కిలోమీటర్లు తిరిగింది. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి, పైలట్ అండి. ఆయన పైలట్, వెనకాల పైలట్ అని కూడా రాస్తుంది. పైలట్ మన ఈ విమానాలు డ్రైవింగ్ పైలట్ అంటారు కదా, పైలట్ కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు. కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి స్టెప్ని 4 టైర్స్ 70-80% ఉన్నాయి. స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే 100% అయితే ఉందండి. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కారు 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 7 సీటర్ కారు. ఇందులో 6 సీటర్ వస్తుంది, 7 సీటర్ వస్తుంది. ఇది 7 సీటర్ కార్ అండి. సీట్ కవర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు బాడీ పరంగా 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. బూట్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 లెగ్స్, 2 యాప్రాన్స్ కానీ 2 లెగ్స్, అలాగే రేడియేటర్ పట్టి, అలాగే ఫ్రంట్ బాడీ పొజిషన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 6,30,000 రూపాయలు. 6,30,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. కానీ 10-20,000 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. టాటా హెక్సా XTA ఆటోమేటిక్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అక్కడక్కడ 1-2 చోట్ల గీతలు పడితే, టచ్ అప్లు అనేది పడితే అయితే కామన్ అండి. హెడ్ ల్యాంప్స్ 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా నీట్గా అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. మైనర్గా కనపడినట్టుగా 1-2 స్క్రాచెస్ ఉన్నాయి, అయితే కామన్ అండి. అలాగే టైర్స్ వచ్చేసి 80% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ అయితే రాదు, రిమ్ అండి ఇది చూసుకున్నట్లయితే. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ వచ్చేసి 80% టైర్స్ ఉన్నాయండి. డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అంతే ఉందండి. కార్తో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు, ఎయిర్ ఇండియాలో పైలట్ అంట. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చూడొచ్చు. అలాగే బూట్ స్పేస్ చూడొచ్చండి. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి చూడొచ్చండి, 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. 7 సీటర్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే పేరుకు 7 సీటర్, 8-9 మంది కూడా బక్కుగా ఉన్న వాళ్ళు అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు. అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది ఈ కారుకి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఏసీ వెన్స్, రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 80,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్. అలాగే చూసుకున్నట్లయితే
మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో అయితే వస్తుంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. ఆటోమేటిక్ కార్ అండి. రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది చూసుకున్నట్లయితే ఇక్కడ పైన. అలాగే చూసుకున్నట్లయితే న్యూట్రల్లో పెట్టాను. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవ్ మోడ్ అండి చూడొచ్చు. మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతాం అయితే జరుగుతుంది. 80% సీట్ కవర్స్, 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్కడ ఆయిల్ లీకులు, ఆయిల్ చెమ్మలు అయితే అట్లాంటివి అయితే ఏమి లేవు. నీట్గా అయితే ఉంది ఇంజన్ చూసుకున్నట్లయితే. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. బాడీ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు. పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ బార్కోడింగ్ లేబుల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. 2017 టాటా హెక్సా XMA ఆటోమేటిక్ 80,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు ఇండియన్ మన పైలట్ అండి. ఎయిర్ ఇండియాలో పైలట్ అనమాట. ఫస్ట్ ఓనరు. 2 keys ఉన్న ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 6,30,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బై. జై